హాయ్ హలో, ఇది నైట్ ఇడ్లీ చేశానండి, మిగిలినవి. అలానే కొంచెం రైస్ కూడా మిగిలింది, ఇంక వేస్ట్ చేయడం ఎందుకు, ఇడ్లీ కూడా 4 ఉన్నాయి అని ఇంకా రైస్ని కూడా కొంచెం ఇడ్లీ టైప్లో కొంచెం ఇలా మెత్తగా చేశాను. ఇప్పుడు తాలింపు దినుసులన్నీ వేసాను. అల్లం అయితే కంపల్సరీగా వేస్తాను, అల్లం ఫ్లేవర్, ఇంగువ అయితే కంపల్సరీగా ఉండాలి పులిహోరలో. అలాగైతేనే నాకు నచ్చుద్ది. మీరు మిగిలిన ఇడ్లీతో ఏమేమి రెసిపీ చేస్తారో చెప్పండి. అలానే ఇడ్లీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే ఇవి తిన్నారు. మిగిలిన ఇడ్లీతో డోక్లా చేస్తే తింటారు, ఆయనకి అలాగే ఇష్టము, నాకు ఇలా ఇష్టము. మళ్ళీ ఆయన కోసం అయితే చాయ్ అలానే పరోటా చేశాను. అంటే పరోటాలో కర్రీ అయితే అవసరం ఉండదు, ఆయన చాయ్లో ముంచుకొని తింటారన్నమాట. మనం టోస్ట్, బిస్కెట్, రస్క్ ఎలా తింటామో అలా తింటారు. మా హస్బెండ్ అనే కాదు, నార్త్లో చాలామంది ఇలానే తింటారు. ఆయన కోసం చాయ్ పరోటా, నా కోసమేమో అయితే పులిహోర, మా అత్తయ్య గారు కూడా చేశాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.